ఇందులో ఒక్కడే మోసుకొచ్చా. ఇది చూడండి ఎలా పడుకుందో, చేతులు వేసుకుని పడుకుంటున్నారు వాళ్ళు. చూసే బెల్ట్ తీసావా? కోడిగుడ్డు మీద పడుకుంటే కోడిగుడ్డు పగలదు. అంత పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు నువ్వు వాడడానికి ట్రై చేయి. ఏసీలో వాటర్ చూడండి ఎలా కారిపోతున్నాయో. చీపిరి కట్టగా ఏమన్నా రెడీగా ఉండి ఒక తన్ను తన్నాలి. పైపు అంటే వచ్చేది. ట్యాప్ లో నీళ్ళు తెచ్చావు ఇందాక సక్సెస్ఫుల్ గా. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మేము మా చిన్నానికి చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే మా చిన్నాన్ని మీకు తెలిసిందే, కష్టజీవి. ఎక్కువ అక్కడ ఎండలో అలా బండి దగ్గర నిలబడి లస్సీ అమ్ముతూ సీజన్ బట్టి సీజనల్ అమ్ముతూ ఉంటారు. దానికి మా చిన్నానికి పాపం నడుము నొప్పి కూడా యాడ్ అయింది. మీరు నా వ్లాగ్స్ లో చూస్తే బెల్ట్ కూడా పెట్టుకుంటాడు కదా. సో ఇప్పుడు మేము ఏం చేసామంటే ఒక పరుపు బుక్ చేసాం. అది నడుము నొప్పికి గట్ట చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ మేము కూడా వాడుతున్నాము, హైదరాబాద్ లో అదే వాడతాము. అదేంటంటే నడుము పోస్చర్ ని పట్టుకుంటే చూపిస్తాను అదన్నీ. అది ఉంది మోసుకుని. ఇప్పుడు మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ముందు అదంతా సెట్ చేసేసిన తర్వాత మా చిన్నాన్ని పిలిచి అడుగుదాం ఎలా అనిపించింది ఏంటి అనేది. ఉంటాడా ఇంట్లో? ఒకవేళ బండ్లు ఉంటే తీసుకుని పిలుద్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. చలో దత్తయ్యమ్మ కష్టపడి దొల్లుకుంటూ వచ్చేయాలి ఇక్కడ దాకా. ఏమవద్దు దానికి. ఇంత చిన్న దాంట్లో అంత పెద్ద పరుపు ఉంటది. ఇందులో మొత్తం వాక్యూమ్ చేసి ఉంటది అనమాట. చాలా పరువు ఉంది, చాలా బరువు ఉంది. ఇందులో ఒక్కడే మోసుకొచ్చా. పై నుంచి కిందకి నేను ఒక్కడే మోసుకొచ్చా. వచ్చింది అదే ఏదైతేనా. ఓకే గైస్, మొత్తానికి ఎలాగోలాగా బండి మీదకి ఎక్కించాం. ఇక్కడే మా పక్క సందులోనే మా పిన్నాలి ఇల్లు. హెల్మెట్ లేదు, సీట్ బెల్ట్ లేదు అనకండి. సందులు అనమాట. పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ కూడా రావు. నాకు అసలు కూర్చోలేదు, నాకు సీట్లో ప్లేసే లేదు. నాకు రోడ్డు మీద కూర్చున్నాను నేను. పెద్ద దూరం కాదు, మా ఇంటి వెనకాలే. మా అన్ని ఆఫియా షాఫియా ఇల్లు, మా ఇల్లు, మా బావాళ్ళ ఇల్లు, అందరి ఇల్లు పక్క పక్కనే. అంతే వచ్చేసాం. ఇప్పుడు వచ్చాను మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి. ఈ పిల్లలు చూడండి ఎలా పడుకున్నాయో. ఇది చూడండి ఎలా పడుకుందో. సే ఏంటే రెండు చేతులు చాపుకుని ఇలా పడుకుంటున్నావేంటే దజ్జాగా? అలా ఉన్నాయి మీ పళ్ళు. రాజుభోగమే మీ. మా చిన్నాన్ని కూడా అలా సుఖపడట్లేదే, మీరు సుఖపడుతున్నారు. మా చిన్న వెళ్ళి ఎండలో కష్టపడుతున్నాడు. చూసే ఇప్పుడే కదా మిమ్మల్ని ఇద్దరు లేపాను. అవి చూడండి చేతులు వేసుకుని పడుకుంటున్నారు వాళ్ళు. చూసే చూడు అమ్మా, అది లేసే ఉందిరా. అది అదిగో మనుషుల్లా పడుకున్నారే బాబు మీరు, కాళ్ళు చేతులు వేసుకుని. ఇదేంటిది? ఇది ఇద్దరు మగాళ్ళేనా? అయితే పర్లేదు, పడుకోండి. నిద్రపోండి. ఇదే మా చిన్నాన్న ఇల్లు. ఇక్కడే మా చిన్నాన్న పడుకుంటాడు. ఇప్పుడు ఇదేమో పాత పరుపు అనమాట. లోకల్లో దొరుకుతాయి చూసారా, స్పాంజ్లు వేసేసి అవి. దీని మీద పడుకుని పాపం కుర్రోడికి అక్కడ సుఖం లేదు, ఇంటి దగ్గర సుఖం లేదు అన్నట్టు అయిపోయింది. తీసేద్దాం ఇది. ఇప్పుడు మనం ఇదే అనమాట మనం తెప్పించిన పరుపు. ఫుల్లీ వాక్యూమ్డ్. మొత్తం చూడడానికి ఎంత ఉందా. ఇది ఓపెన్ చేసి వదిలితే మొత్తం సెట్ అయిపోద్ది. మంచం అంతా సెట్ అయిపోద్ది అనమాట. ఇది ఓపెన్ చేయడానికి ఒక ట్రిక్ ఉంది మనకి. ఇది ప్యాకింగ్ లో ఇస్తారు. ఇది జస్ట్ ఇలా గుచ్చి ఇలా లాగితే మొత్తం వచ్చేస్తుంది అనమాట. చూపిస్తా మీకు. ఇది ఇచ్చారు కదా, దీంతో జస్ట్ ఇలా పట్టుకుని ఆల్రెడీ లాగేసా నేను. ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది మనకి. చేయడమే. కూర్చి ఇలా అంటే కట్ అయిపోద్ది అనమాట నీట్ గా. అది చెప్పడానికి కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓపెన్ చెయ్యగానే గాలి చూడండి ఎలా వస్తుందో. సౌండ్ పెట్టు, వాక్యూమ్. ఇప్పుడే ఇది మంచం మీద వేసాము. కరెక్ట్ లెంత్ ఇస్తే కరెక్ట్ ఫిట్ వస్తుంది అనమాట. చూడండి మనం కరెక్ట్ గా ఇచ్చాము, దాని సెంటీమీటర్స్ తో సహా కరెక్ట్ వచ్చింది ఫిట్. ఇదిగోండి, మేము హైదరాబాద్ లో మా ఆకివీడు మా ఇంట్లో కూడా వాడేది ఎమ్మ మ్యాట్రిసే. దీంట్లో చాలా ఉంటాయి అనమాట. అవన్నీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉబ్బుతుంది. ఒక 4 గంటలు ఓపెన్ చేసి వదిలేస్తే అది అలా ఉబ్బు ఉంటుంది అనమాట. వ్యాక్యూమ్ మొత్తం పోయి కరెక్ట్ షేప్ లోకి వస్తుంది. ఒక 4 hours తర్వాత మొత్తం ఓపెన్ అవుద్ది అని చెప్పారు కదా. నేను బయటికి వెళ్ళి వచ్చాను, 4 గంటలు అయింది. వచ్చేసరికి చూడండి ఆల్రెడీ మా వాళ్ళు బెడ్షీట్ కూడా వేసారు దీని మీద. ఓడి అమ్మ, ఇది బెడ్షీట్ కాదు, ఏకంగా ఇది జిప్పే పెట్టేశారు. ఇది ఓపెన్ చేసి మా చిన్నానికి చూపిద్దాం. వచ్చాడు ఇప్పుడే. చిన్న సూపర్ గా ఉంది. ఏం చెప్పను ఆల్రెడీ చూసాడు మా చిన్న. నీకోసం చిన్న పరుపు తెప్పించాను. నువ్వు ఇబ్బంది పడుతున్నావు బళ్ళ దగ్గర. బెల్ట్ ఏది? బెల్ట్ తీసావా? మా చిన్న ఇదిగోండి, చాలా సార్లు చూసారు మీరు వ్లాగులు. ఇలా బెల్ట్ తో ఇబ్బంది పడుతున్నాడు. పాత పరుపు ఎలా ఉందో తెలుసా? అది అంటే కింద కొబ్బరి పీచు, పైన స్పాంజ్ పెడతారు చూసారా,
సూపర్ అన్నమాట. ఇప్పుడు ప్రశాంతంగా ఇప్పుడు ఇదైతే చాలా ఎలా ఉంది నన్ను కూర్చున్నావు కదా, నీకు ఎలా అనిపించింది? కూర్చో గట్టిగా ఉందా మెత్తగా ఉందా? కరెక్ట్ గా ఉందా? పాత పరుపు ఎలా ఉండేది మీది? అంతా కొబ్బరి పీస్ తో తయారు చేసిన వాళ్ళు నడుము పోటు వచ్చేసి పని చేయాలి. ఇది బాగుంది, చాలా బాగుంది. దీని మీద కోడిగుడ్డు పెట్టి కోడిగుడ్డు మీద పడుకుంటే కోడిగుడ్డు పగలదు. మామూలుగా అయితే ఏమవుద్ది కోడిగుడ్డు పెట్టి పడుకుంటే? దీని మీద పగలదు తెలుసా? టెస్ట్ చేద్దామా? కోడిగుడ్డు తేరవాలి. ఇంకోటి ఏంటంటే ఇది ఈ బొక్కలు ఉన్నాయి చూసావా, ఈ బొక్కల వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైతే ఎండాకాలంలో కూడా చల్లదనం ఇస్తుంది, ఆ కూలింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట. ఇంకోటి నువ్వు పడుకుంటే నీ నడుముకి ఒకసారి పడుకో మామూలు పడుకో, ఇదిగో చేతి నీ నడుము ఏదైతే షేప్ ఉంటుంది ఇదిగో ఆ షేప్ కి తగ్గట్టు పరుపు అంటుకుంటది నీకు. ఇక్కడ మామూలుగా మనకు ఖాళీ వస్తుంది కదా, దాన్ని ఏమంటారు తెలుసా? దాన్ని ఏమంటారు వలి? ఆర్థోపెడిక్ సపోర్ట్. దీనికి ఉన్న ఆర్థోపెడిక్ సపోర్ట్ వల్ల నడుము నొప్పులు కూడా రావు. ఇంకోటి ఏంటంటే ఇక నువ్వు ఈ పరుపును ఒకవేళ కదుపుకోవాలన్నా ఉన్నాయి చూసావు హ్యాండిల్స్, అటుపక్క పట్టుకొచ్చిందా ఈజీగా లేపుకుని పెట్టుకోవచ్చు తేలిగ్గా. ఇంకోటి ఏంటంటే మీ పరుపు సైజ్ ఎంతైతే మీరు ఆ సెంటీమీటర్స్ లో కొలతలు ఇచ్చేస్తే దానికి కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. ఇదిగోండి అసలు వేలు కూడా దూరకుండా కరెక్ట్ గా ఫిట్ అయ్యి చేసి పంపిస్తారు. గుడ్డు ఏది ఇప్పుడు గుడ్డు టెస్ట్ చేద్దాం. దీని మీద పెట్టాను, పడుకుంటున్నాను గుడ్డు మీద. అరే భయం వేస్తుందిరా, ఎప్పుడు చిన్న పడుకోబెట్టు. అమ్మా నువ్వు అంటే బరువు అయిపోతావు. పెద్ద మనిషిని పడుకున్నా దానికి ఏం అవ్వలేదు. చిన్న లేపుచున్నాను, నన్ను పట్టుకో. నేను కాదు కానీ మా చిన్న ఈపు కింద పెడదాం. పడుకో చిన్నాను, పడుకో చూడు ఊపు. చాలు లేదు వచ్చి కామెంట్ పెడతాడు గుడ్డు ఒరిజినల్ డూప్లికేట్ గుడ్డు పెట్టేసి ఓవరాక్షన్ చేస్తున్నాడు. దానికోసమే తెచ్చాం. పగలగొట్టు. అరే మరి పట్టుకోకుండా గిన్నె నేను పట్టుకుంటాను లేవాలి, నువ్వు పగలగొట్టు. ఏదో పట్టుకోవాలి, కట్ చేయకుండా వెయ్యాలి. చూపిస్తున్నా ఇదిగో ఒరిజినల్ గుడ్డు గాయ్స్. ఒరిజినల్ గుడ్ అయినా పగలదు, ఎందుకంటే దానికి ఉన్న మెత్తం దాని వల్ల పగలదు అనమాట. ఇంకో హైలైట్ చెప్తాను మీకు, చూడండి ఇక్కడ నీళ్లు ఉన్నాయి. చిన్న నీళ్లు పెట్టానా? మామూలుగా అయితే ఊగితే ఏమవుద్ది? కూలిపోతాయి, ఒలగదు చూసా. గట్టి కొట్టు, గ్లాస్ పడట్లేదు చూసావా ఎంత గట్టి కొట్టినా. అదేంటి అనుకుంటున్నాం? మోషన్ అబ్జర్ప్షన్ అంటారు అనమాట. అంటే ఇక్కడ కొట్టేది ఇక్కడ దాకా ఆగిపోద్ది, మోషన్ ఇలా ఆగిపోద్ది. మోషన్ అబ్జర్ప్షన్ నేను ఆల్రెడీ చెప్పాను. అంత పెద్ద ఇంగ్లీష్ పదాలు నువ్వు వాడడానికి ట్రై చేయి, అర్థమైందా? నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకోటి నో కాస్ట్ ఈఎంఐ. ఇంకోటి ఏమో తెలుసా? ఇది ఎక్కడ పరుపు అనుకుంటున్నావు? ఇండియా పరుపు అనుకుంటున్నావా? జర్మనీ అనేది, జర్మనీ అంటే ఏంటో చెప్పి, ఎక్కడుందో చెప్పు. జర్మనీ అంటే ఇంకా ఏ ఈస్ట్ గోదావరిలో ఉందో అంటే ఇదేశాలు. మా చిన్నాన్న దుబాయ్ వెళ్ళావు, కొయిటా వెళ్ళావు? మా చిన్నాన్న దుబాయ్ వెళ్ళాడు, సార్జాలో అన్నాడు. సార్జాయే కదా అప్పట్లోనే వెళ్ళి విమానాలు ఎక్కాడు. అక్కడ 13 సంవత్సరాల కింద వెళ్ళి మా కోసం చాక్లెట్లు తెచ్చాడు. అప్పట్లో దుబాయ్ చాక్లెట్లు అంటే మరి ఆ మాత్రం పరుపు తేలేమా మేము? అంతేకాదు ఇది 33 దేశాల్లో ఉంది. 33 దేశాలు, 33 కంట్రీస్. అవతల కాదు, 33 దేశాల్లో ఈ పరుపు అమ్ముతారు, దొరుకుద్ది. ఇంకోటి ఏంటంటే నో కాస్ట్ ఈఎంఐ, ఫ్రీ షిప్పింగ్. అక్కడి నుంచి పంపించడానికి మన షాపులు గట్టా ఉన్నాయి కానీ మనకి దగ్గరలో లేవు కాబట్టి మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే పంపించేస్తారు. అది మ్యాటర్ ఆఫ్ ఫ్రీ షిప్పింగ్. షిప్పింగ్ కూడా చాలా స్పీడ్ గా అయిపోయింది. హ్యాపీ చిన్న నువ్వు? హ్యాపీగా ఉంది, బాగుంది, పరుపు సూపర్ గా ఉంది. మీకు కూడా పరుపు కావాలనుకుంటే www.emma-mattress లోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు. నా కూపన్ వచ్చేసరికి టైగర్ 40 కూపన్ కోడ్ వాడితే అన్ని క్యాపిటల్ లెటర్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం చూడండి. వెళ్తే ఆల్రెడీ 55% సేల్ నడుస్తుంది. ఎడిషనల్ గా 15% మన కూపన్ కోడ్ వాడితే మీకు డిస్కౌంట్ వస్తుంది అనమాట. హ్యాపీగా పడుకో, ఎంజాయ్, పండగో. ప్రమోషన్ అనేది పక్కన పెడితే ఒరిజినల్ కూడా మా హైదరాబాద్ లో ఇదే మ్యాట్రిస్ వాడుతున్నాం. మా ఇంట్లో ఇక్కడ కూడా సూపర్ అంటే సూపర్ నచ్చింది మాకు, చాలా కంఫర్ట్ గా ఉంది. మా ఏసీలో వాటర్ చూడండి ఎలా కారిపోతున్నాయో. మొత్తం ఇప్పుడే షాప్ కట్టి ఇంటికి వచ్చాం, ఏసీ వేసుకున్నాం, మొత్తం నీళ్లు కారిపోతున్నాయి. ఇదిగోండి అంతా నీళ్ళు అయిపోయినాయి. మా వాళ్ళు ఎక్కి చూస్తున్నారు. ఏంట్రా వాళ్ళు, ఏంటి పరిస్థితి? అంతా బానే ఉంటే నీళ్ళు ఎలా కారుతాయిరా? ఇప్పుడు ఎలారా పడుకోవడం? నేను ఎక్కడా కింద పడిపోతానంటావు ఎక్కితే? పైపు కరెక్ట్ గా ఉంటే నీళ్ళు ఎందుకు లోపలికి వస్తాయి? వలి పైపు క్లియర్ గా అది పెయింట్ పెట్టేసి స్టిఫ్ చేసేసారు. ఇక్కడ అంతా కూడా బానే ఉంది.
నీళ్ళు అయితే రావట్లేదు వైద్య ఇక్కడ నుంచి ఇందులోకి. కానీ ఎప్పుడులాగే సిమెంట్ వేసేసాడు గోడకి, అలాగే ఉంది. నీళ్ళు మాత్రం రావట్లే. నార్మల్ గా అయితే నీళ్ళు వస్తాయి కదా. పట్టుకోరా బాబు, భయం అవుతుంది. పరిస్థితి అయితే ఈ రోజంతా ఏసీ వేసుకోకుండా ఉన్నాడువేనా? లోపల నీళ్ళు కారుతున్నాయా? బకెట్ లో చుక్క చుక్క పడుతున్నాయా? బకెట్ పెట్టడానికి కూడా లేదు. ఎలా మరి పద సెట్ చేద్దాం, లోపలే సెట్ చేద్దాం. ఇదిగోరా ఎంత చండాల, మొత్తం ఇక్కడ నుంచి కూడా కారిపోతున్నాయి వాళ్ళు, మొత్తం కారిపోతున్నాయి. ఇగో మొత్తం నీళ్లు అయితే ఏసీ కింద కడిపోయిందేమో. కింద కడిపోతుంది, సరిగ్గా అవ్వట్లేదు అంటారేంటి? పైన అసలు డిప్పర్ అవ్వట్లేదు ఏంటి? వస్తుందా? మొత్తానికి మేము ఈ రోజు ఏసీ మెకానికల్ అయిపోయాం. యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో చూసి మొత్తం ఓపెన్ చేసేసాం. లాగేరా ఏదైతే అవుద్ది అంటే ఇక్కడ కొత్త ఏసీ కొంటాడు. ఇదిగోండి ఇది ఏసీ డ్రైన్. ఇది ఏదైతే ఉందో అది ఏసీ డ్రైన్. చూడండి మొత్తానికి ఇదిగోండి ఎక్కడి నుంచి ఇదిగో ఎక్కడి నుంచి కారుతున్నాయి. ఏసీ డ్రైన్ ఏదో లీక్ అయింది. వచ్చేస్తుందరా? అరే పెట్టడం తర్వాత విషయంలో తీసారా, ముందు తర్వాత చూసుకుందాం. ఎలా తీసాం అలా పెట్టా. నీకు బాగానే లెగుతుంది, ఇడిగే లేగట్లా. ఒరే బూజు పట్టేసి నీరు, అందుకే రా అమ్మా ఎఫెక్ట్. కొన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా సర్వీస్ కరెంట్ కొడుతుందా? లైట్ గా కొడుతుందా? అదేంట్రా ఎంసీ కట్టేసాం కదా. డీసీ అంటే డీసీ కొడుతుందంట. లేబరా వాడి లెగిస్తుంది. లేం సున్నితంగా పెళ్లి కూతురుని లేపినట్టు లేపుతున్నాం. ఇది కూడా లాగేసాం. ఒరే ముందు బూజు దొరపండ్రా ప్లీజ్ రా, చిరాకొస్తుందిరా మాకు. ఒరే ప్లగ్ తీసేవాళ్ళు, ఇక్కడ ఏదో ప్లగ్ ఉంటది. ఒరే కనెక్షన్ ప్లగ్ లేదురా, డైరెక్ట్ ఇచ్చేసారా. ఏంటి పరిస్థితి? కుట్టిందా? షాక్ కొట్టిందా? ఇక్కడ ఉంది చూడరా డ్రైన్. అలా నీళ్ళు అలా కిందకి బయటికి వెళ్తాయి లెక్క ప్రకారం. అయితే ఏం చెయ్యాలంటావు? అయితే నాకు యూట్యూబ్ లో చూస్తాను. అమ్మా ఎన్ని నీళ్ళన్నీ ఇక్కడే ఉన్నాయి. నీళ్ళు ఎల్లకేరా అక్కడ కాదు, అక్కడ కాదు. చీపిరి కట్టగా ఏమన్నా రెడీగా ఉండి ఒక తన్ను తన్నాలి. ఇడికి షాక్ కొట్టాడు కదా, అది చూస్తావు నువ్వు. ఆడి కాకిలాగా ఇంజన్ సెక్ అయిపోతే ఇనుపులో కూడా కొట్టేద్దా షాకు? ఏమన్నా కొడుతుందా? మా నాన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్. ముందు మా నాన్నకి అన్ని తెలుసు. మా నాన్నకి హైట్ అన్నది కానీ లేకపోతే మా నాన్న ఎక్కేవాడు. యాక్చువల్ ఇక్కడ నీళ్ళు చూసావా? అన్ని నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. నీళ్ళు కన్నం ఎక్కడ కనబడుతుంది? ఇప్పుడు మనకి నీళ్ళు తోడేయాలి. స్ట్రా ఇవి లాగేస్తాను, పైపు ఇవ్వు అంటే. అరే తుప్పు పట్టేసిరా నట్లన్నీ. వరస్ట్ గాలుండ్రా మనం. మెయింటెనెన్స్ తెలీదు, ఏమీ తెలీదు మనకి. చల్లగా వస్తుందా లేదా అంతే. కూలింగ్ అయిపోతుందా లేదా, దాని బాగుందా, దానికి కడుపు నిండిందా, దానికి ఏం చేసామా? వస్తున్నాయి నీళ్ళు. సౌండ్ అయితే వస్తుంది కానీ పొల్ల ఇటు రాలేదు ఇంకా. లాగు పొలం లాగు, బయటికి లాగు. వస్తున్నాయా? ఎలా వస్తున్నారా మీరు? ఎలా వస్తున్నాయి నీళ్లు? బాత్రూమ్ లో కుళాయి ఇప్పుతుంది చూడండి, అంత స్పీడ్ గా వస్తున్నాయంట. ఇది వేస్తున్నా ఇప్పుడు వేసుకో డ్రైన్ లై. ఈ మాత్రం దానికి మనం ఎలక్ట్రీషియన్ కు ఫోను, ఎలక్ట్రీషియన్ రావాలని. ఎరా వస్తున్నాయా? ఈడు వేస్తున్నాడు చూడు నీళ్ళు, అవి వస్తున్నాయా? అందులోకి వేసేస్తున్నావు నువ్వు, నేను వేస్తాను. ఎరా మీరు ఇప్పుడు వెళ్ళిపోయినాయి అంటే ఇంక వెళ్ళిపోయినట్టే. మళ్ళీ నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయి నాకు కనిపించట్లేదు. నీళ్ళు నీకు ఎలా కనిపిస్తాయి? వచ్చినాయి. బాటిల్ నీళ్ళు వేస్తాను రా. బాటిల్ నీళ్ళు వెళ్ళిపోయినాయా? అరే ఏంటి ఈ నీళ్ళు నువ్వు ట్యాప్ లో నీళ్ళు తెచ్చావు ఇందాక? తాగేసి ట్యాప్ లో ఏమో అనుకుని డౌట్ వచ్చింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే తీసినవన్నీ బిగించాలి. ఇప్పుడు సత్యం. ఇప్పుడు మనం ఈజీ రా, పైన క్లిప్స్ ఉన్నాయి. ఆ క్లిప్పులు దాని ఇవ్వాలి. ఆ క్లిప్పులు సక్సెస్ఫుల్ గా చెమట చిందించి ఏసీ రిపేర్ చేసాం. అది యూట్యూబ్ మహిమ, చాట్ జీపీటీ మహిమ. ఇప్పుడు ఏసీ ఆన్ అవ్వకూడదంట. ఇప్పుడు ఏసీ ఆన్ అవ్వకూడదంట. నేను వెళ్ళిపోతాను ఆఫియా ఇంటికో నోమన్ గడి ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఇదిగోండి ఇప్పుడు అరే మొక్కలు వచ్చేసి మొన్న ఆల్రెడీ ఒక మొక్క పీకాం కదరా. ఇదిగోండి గైస్ మొత్తానికి ఫైనల్ గా గొట్టంలో నుంచి నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. ఏదిరా ఇంకా స్పీడ్ అందుకోలేదు. అదిగోండి అమ్మయ్య. ఏసీ రిపేర్ వస్తే 1000 రూపాయలు 2000 తీసుకునేవాడు ఈజీగా. ఈరోజు 1000 రూపాయలు సేవ్ చేసాం. బషీర్ గారు తిడతానే ఉన్నాడు, ఏసీ చేయించుకో, ఏసీ రిపేర్ చేయించుకో. ఓకే మా వాళ్ళకి ఇంకో డౌట్ వచ్చింది. ఒరే ఇప్పుడంట ఏసీ ఆన్ చేయాలంట. ఆన్ చేసి నీళ్ళు కారుతున్నాయో చూడాలంట. అక్కడ ఏంటి కనిపించట్లేదు. అరే అదిగో 24. రే చూడు లోపల ఎలా తిరుగుతుందో. అదే ఏసీ ఇస్తుంది అనుకుంటా.
గాలి వస్తుంది అందులో నుంచి లోపలికి తిరుగుద్దా ఫ్యాన్ ఇదేనా దీని స్పీడ్ అయినా మనం అడ్జస్ట్ చేసుకుంటాం. తగ్గించాను. చూద్దాం కారుతుందో లేదో గైస్. నీళ్ళు అక్కడ పడుతున్నాయి, అలాగా కన్నంలో నుంచి అలా వెళ్ళిపోతున్నాయి. నాకు కనిపించట్లేదు పడడం. డ్రాప్ పడింది, అది హోల్, ఆ హోల్ నుంచి అలా వెళ్ళిపోతున్నాయి. సర్లే బిగించండి ఇంకా. ఇంట్లో స్క్రూ డ్రైవర్ లేకపోతే దేంతో చేసాం చూడండి. ఇది దేనికి వాడతారు వెళ్ళి, ఇది బీరకాయలు చెక్కునేది దాంతో చేసాం. ఇంట్లో ప్రతిదీ పనిముట్టు. ఎలా వాడాలో రావాలంతే. అమ్మయ్య ఇది పెట్టొచ్చురా. ఇప్పుడు ఇది పెట్టాలి మెయిన్. అది ఇవ్వండి నాన్న. ఇదే టాస్క్ అనుకున్నాను నేను. ఇదే పెట్టామంటే అది ఈజీ. మెయిన్ ఇదే. ఇది సెట్ అయితే సెట్ అయినట్టే. మీరు రే బాధేకండ్రా. తీసేటప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది ఇంకో కంప్లైంట్ లోకి వెళ్ళిపోద్దామని భయం. సూపర్. ఫైనల్ గా ఇది పెట్టాలి. రే జాగ్రత్త రే, తేడా వస్తే స్ప్లిట్ ఇరిగిపోద్ది. ఫస్ట్ ఇటు పెట్టాలి. సూపర్. తర్వాత చూద్దాంలే ఇవన్నీ. నీ ఆగు, స్విచ్ ఆన్ చేయి. ఇప్పుడు ఆన్ అవ్వకూడదంట మొత్తానికి. ఉంటదరా మీకు అది మొత్తం మూసుకుంది చూడు. ఏసీ రిమోట్. సూపర్. కంగ్రాచులేషన్స్ రా, ఏసీ మెకానిక్ రావచ్చు ఇద్దరుని. సూపర్. నాకు చెప్పరా రా ఇంజనీర్. నేను ఇంజనీర్ గా ప్లాన్ గీసి అలా ఎగ్జిక్యూషన్ నేను యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసినాడు ఎవడరా? అయినా అది మీరు ఎగ్జిక్యూషన్ చేయలేదు కదా, నేను ఓపెన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ అయ్యింది. అది మా మ్యాటర్. మీకు కూడా ఈ మ్యాట్రిక్స్ కావాలనుకుంటే mrsleep.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మా హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.